ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఇప్పటికీ ఒక 10 సార్లు గ్యాస్ ధరలను పెంచడం అనేది జరిగింది. ముఖ్యంగా మరి గ్యాస్ ధరలు పెంచుతూ మరి సబ్సిడీలను కూడా తక్కువ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు నిరంతరం పెంచుతూ ఉంటే మరి పేద ప్రజలకు ఈ రోజు ఇల్లు అద్దె కట్టలేనటువంటి పరిస్థితి ఉంది. జీవనం కొనసాగించలేనటువంటి పరిస్థితులలో అనేక మంది కూడా మరి ఈ రోజు అప్పుల పాలైపోయి ఇలా జీవనాన్ని మరి ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచినటువంటి గ్యాస్ ధరలను తగ్గించాలా, సబ్సిడీలను కూడా పెంచే విధంగా ఉండాలా. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గ్యాస్ కనెక్షన్లను మరి ఇంకా తక్కువ చేస్తామని చెప్పేసి అక్కడ హామీలు ఇవ్వడం జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెంచుతున్నటువంటి గ్యాస్ ధరలకే మరి తొత్తులుగా మారుతూ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వత్తాసు పలుకుతున్నటువంటి పరిస్థితులు నెలకొంటా ఉన్నాయి. మరి దీనిని మేము ఐదోగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. వెంటనే పెంచినటువంటి గ్యాస్ కనెక్షన్ ధరలను మరి తగ్గించి మరి సబ్సిడీలను ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలా. అట్లాగే సిలిండర్ దీపం పథకం కింద కూడా వచ్చినటువంటి గ్యాస్ కనెక్షన్లకు కూడా విపరీతమైనటువంటి ఛార్జీలు వేస్తూ ఈ రోజు దీపం పథకాన్ని కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటినీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి దృష్టి సారించి ప్రజలకు ఆర్థిక భారాలు మోపకుండా ప్రజలకు మరి సానుకూలమైనటువంటి రేట్లకు అందే విధంగా మరి చర్యలు చేపట్టాలని చెప్పేసి ఐదో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తా ఉంది.